హర్ ఘర్ పర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేయడం ద్వారా మన దేశంపై మనకున్న గౌరవం, భక్తి చాటి చెప్పాలని, అలాగే విద్యార్థులు దేశ ప్రగతికి ప్రతీకలు అని, వారు ఈ దేశ గౌరవాన్ని ముళ్లపూడి రేణుక విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే అనుకుల రమేష్ మాట్లాడుతూ తూర్పు తణుకు సజ్జాపురం జెడ్పీ హై స్కూల్లో జాతీయ పతాకం గురించి ముందుగానే పిల్లల మధ్య జరుపుకుంటూ స్వాతంత్ర పోరాటంలో పడిన బాధలు, కష్టాలు అధిగమించి ఒక ఉన్నత స్థితికి మనం చేరుకున్నామన్నారు. పిల్లలకు చాక్లెట్స్, బిస్కెట్స్ ప్యాకెట్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ నార్ని తాతాజీ, జనసేన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సజ్జాపురంలో తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీ సమూహంగా మరి ప్రజలందరూ ఏకతాటి మీద ఉంటూ, అంటే పార్టీలకు అతీతంగా మేమంతా కూడా అందరినీ కలుపుకుని ఏకతాటి మీద స్వాతంత్ర దినోత్సవం ఈ యొక్క సంతోషకరమైన వాతావరణాన్ని ముందుగానే మనం పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవాలని, వారికి కొంత స్వీట్లు పంచి ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో జరిగినటువంటి బాధలు, కష్టాలు అన్నింటినీ అధిగమించి ఇవాళ ఒక ఉన్నత స్థితికి మనం చేరుకుని ప్రపంచవ్యాప్తంగా కూడా భౌగోళికంగా మన యొక్క స్థాయిని పెంచుకుంటూ, భారతదేశం యొక్క వ్యాప్తిని, విస్తృతిని పెంచుకుంటూ, అలాగే వాణిజ్య పరంగా అయితేనేమి, మిలిటరీ పరంగా అయితేనేమి, మన దౌత్య పరంగా కూడా మన యొక్క స్థాయిని పెంచుకుంటూ అనేక కష్టాలను అధిగమించి ఇవాళ ఉన్నత శిఖరాలకు అధిగమించే విధంగా మన నాయకులు ఎవరైతే కృషి చేస్తున్నారో వారినందరినీ కూడా, అంటే పోరాటం చేసి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి నాయకులను గుర్తు చేసుకోవడమే కాకుండా రేపటి రోజున భవిష్యత్తుని బంగారంగా తీర్చిదిద్దే నాయకులను కూడా గౌరవించుకుంటూ మన పిల్లలందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తు కలగాలని, ఈ యొక్క ఆగస్టు 15 నుంచి ఇంకా కొన్ని అంటే టెక్నాలజీ మరింత కొంతలు తొక్కుతున్న వేళలో ఈ టెక్నాలజీని ఇంకా పిల్లలు అందిపుచ్చుకోవాలని, ఆ విధంగా మా యొక్క సహకారం లోకల్గా పిల్లలకి ఏది కావాలనేది మేము చేసిస్తామని, అలా ప్రతి ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉన్న సజ్జాపురం ఒక యూనిట్గా తీసుకుంటే సజ్జాపురంలో ప్రతి ఒక్క పెద్దలందరూ కూడా పిల్లల్ని తమ బిడ్డల్లా చూసుకుంటూ, అలాగే ప్రతి ఒక్క బిడ్డని కూడా ఒక మంచి భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా మేమంతా చక్కని వాతావరణాన్ని క్రియేట్ చేయాలని, అలాగే టెక్నాలజీ పరంగా కూడా మేమంతా మంచి సహకారం పిల్లలకి అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ రాబోయే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ముందుగానే మీ అందరికీ ఇవాళ తెలియజేస్తున్నామని తెలియజేస్తాం. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.